వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నాకు జీవ మార్గములు తెలిపితివి. యు హ్యావ్ మేడ్ నోన్ టు మీ ద పాత్స్ ఆఫ్ లైఫ్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆదరణకర్త అయిన దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు. నీ సరిహద్దులు ఎరిగినటువంటి వాడు. నీ శక్తి సామర్థ్యాలు బాగా ఎరిగినటువంటి వాడు. చాలాసార్లు మన జీవితంలో మరణపు అంచు వరకు వెళ్ళిన పరిస్థితులు ఉండొచ్చు. మరణము దగ్గర నుండి చూసిన అనుభవాలు ఉండొచ్చు. మనం ఏమి ఆలోచించినా, ఏ మార్గములో నడిచినా అవన్నీ నిస్సారమైపోయి సత్తువ లేనటువంటి రీతిలో ఉండుండొచ్చు. ఆయనొక్కడే మహచ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. కొన్నిసార్లు పరిస్థితులలో జీవము లేక నిర్జీవమైన పరిస్థితుల్లో ఉండుండొచ్చు. నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు సూటిగా మాట్లాడుతూ, జీవమును మరణమును నీ ఎదుట ఉంచితిని, అయితే నీవు జీవమును కోరుకొనుము అని నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన కృప మన మీద ఉన్నప్పుడు, ఆయన ప్రేమలో మనము నిలిచి ఉన్నప్పుడు నీ జీవితమును గురించినటువంటి అనేక విషయాలు నీతో స్పష్టముగా మాట్లాడగలడు ఆయన. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నది, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును ప్రవేశింపనేరడని అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియచేస్తూ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిర్జీవమైపోయిన పరిస్థితులలో ఎలాగూ ముందుకెళ్ళాలి అని తెలియనటువంటి నేపథ్యంలో, ఒకంత భయం, ఆందోళన నిన్ను కమ్ముకుంటున్న నేపథ్యంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవ మార్గాలు నాకు తెలిపితివి. ఆయన మార్గాలు యథార్థమైనవి, ఆయన మార్గాలు జీవము కలిగినటువంటివి. మన జీవితంలో, మన మార్గములో వాటిని ఎరిగి వాటిలో నడవటానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఆయన దీవెనకరమైన మార్గాలు, జీవ ఊటల వంటి మార్గాల్లో నడుస్తున్నప్పుడు ఊహకు మించినటువంటి అత్యధికమైన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోగలవు. ఆ గొప్ప ధన్యత దేవుడు నీకివ్వాలని ఉదయకాలం ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వాక్యమైన దేవుడు నీతో సూటిగా అనుదినము మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ స్థితి ఏ ప్రకారముగా ఎదుగుతూ ఉన్నదో ఆలోచన చేయి. ఆయనను హత్తుకొని జీవించటానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దావీదు మాటలు జ్ఞాపకము చేసుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగు చేయును అని. అద్భుతమైనటువంటి ఆదరణ మాటలివి. నీ వాక్యం మనలను బ్రతికిస్తుంది. ఆయన వాక్యము సజీవమైనటువంటిది గనుక యోగ్యత లేనటువంటి మన జీవితాలు ఆయన వాక్యము ద్వారా మనలను దర్శించి అనేక రూపాలలో, అనేక పరిస్థితుల్లో, క్లిష్టమైన కష్టమైన నేపథ్యంలో కూడా నిన్ను బ్రతికించేటటువంటి దేవుడు ఆయన. రెండవది, నీ బాధలో నెమ్మది కలుగు చేయనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు నెమ్మది కలుగు చేయవాడి గొప్ప దేవుడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితులు ఏటైనా
చిందరవందరగా ఉన్న నీ జీవితాన్ని ఆయన సరిచేసి అందరూ ప్రముఖులు ఉనే మార్గములో నేను నడిపించటానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములు ఆయన సిద్ధపరిచిన ప్రతి మేలు స్వతంత్రించుకొని ఆయనకు మహిమకరముగా, మనందరికీ ఆశీర్వాదకరముగా ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. మా జీవితములో మేము ఫలించాలని, నీకు యోగ్యమైన పాత్రలుగా నిలవాలని నీ కొరకు ఆశగా నీ తట్టు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడైనను మనము ఆయన వైపు తిరగటానికి, ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకోవటానికి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప. మా జీవితాల్లో జీవ మార్గాలను మీరు నేర్పించి, వాటి గుండా మీరు మమ్మల్ని నడిపించి, మమ్మలను బలపరుస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు. ఇంకను అనేక మందికి దీవెనకరముగా మేము నిలిచి నీకు మహిమకరమంగా జీవించలాగిన సహాయము దయచేసి మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.